తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైన కేసు నమోదు, తీవ్ర టెన్షన్లో నాయకులు. ఆ వివరాలను తెలుసుకునే ముందు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. మరోసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాగ్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో పాటు మాజీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు అమోయ్ కుమార్ పై రాచకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు ప్రశాంత్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేశారు. ఇదే కేసులో మాజీ మున్సిపల్ కమిషనర్ ఎండి యూసఫ్ పైన కూడా కేసులు అయితే నమోదు చేశారు. చైర్పర్సన్ ఫిర్యాదు మేరకు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చైర్మన్ పోస్ట్ కోసం మంచిరెడ్డి కిషన్ రెడ్డి తన నుంచి 2,50,00,000 రూపాయలు తీసుకున్నారంటూ మున్సిపల్ చైర్మన్ స్రవంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా తాను చైర్పర్సన్గా ఎన్నికైన నాటి నుంచి కులం పేరుతో దూషిస్తున్నారని, అనేక వేధింపులు పాల్పడుతున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటికి కలెక్టర్ అమోయ్ కుమార్ సైతం తనను బెదిరించారని స్రవంతి ఫిర్యాదులో తెలిపారు. దీంతో వీరిపైన SC/ST అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు అయితే నమోదైంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి దూకుడు మీద ఉంది. ఇక గతంలో మొన్నటికి మొన్న గత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు మరోసారి ఆర్టీసీలో సంబంధించి మాల్ విషయంలో కూడా మరో కీలక నేతకు ఈ రకంగా నోటీసులు కేసులు అయితే నమోదవుతున్నాయి. ఆఫీసర్లు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న వారిని కూడా వేటైతే వేస్తున్నారు. మొత్తానికి ఎప్పుడు ఏ నిర్ణయం ఎవరిపైన పడుతుందా, ఎలాంటి నిర్ణయాలు ఇక ప్రభుత్వం తీసుకుంటుందా, బీఆర్ఎస్ మాజీ నాయకుల్లో అవినీతి బయటకు వస్తుందని టెన్షన్లో ఉన్నారంటూ రాజకీయ నిపుణులు కూడా భావిస్తున్నారు.